నిన్న మొన్నటి వరకు చుక్కలు చూపించిన టమాటా ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా వరకు ధరలు తగ్గాయి. టమాటా దిగుబడి భారీగా పెరగడంతో కిలో టమాటా 5 రూపాయలకి లభిస్తూ ఉండడంతో పెట్టుబడి ఖర్చు కూడా రాక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా టమాటా మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు అక్కడే పారబోసి వెళ్లిపోతున్నారు. వాటిని పందులు, పశువులు తింటున్నాయి. ధరలు భారీగా తగ్గిపోయాయని, దీనివల్ల కోత, రవాణా ఖర్చులు సైతం రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కిలో టమాటా ధర 250 రూపాయలు పలికింది. కానీ నేడు కిలో టమాటా 5 రూపాయలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం వరకు కిలో టమాటాలు 250 రూపాయల వరకు అమ్మి కోటీశ్వరులైన పరిస్థితి మనం చూసాం. కానీ అదే టమాటా ధర నేడు భారీగా పతనం అవడంతో కొనేవారు లేక మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాను అక్కడే చెత్త కుప్పల్లో పారవేసి వెళ్తున్నారు రైతులు. ఇటీవల కాలంలో అకాల వర్షాల కారణంగా టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఆ సమయంలో డిమాండ్కు తగ్గట్టు టమాటా లేకపోవడంతో మార్కెట్లో విపరీతమైన ధర పలికింది. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు వేల ఎకరాల్లో టమాటాను రైతులు సాగు చేయడంతో సప్లై భారీగా పెరిగింది. దీంతో మార్కెట్లకు టమాటాలను రైతులు భారీగా తరలిస్తున్నారు. అయితే గిట్టుబాటు ధర కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టమాటా ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతూ ఉండడంతో సామాన్యులకు ఊరటనిచ్చే అంశం కాగా, రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిన్న మొన్నటి వరకు సామాన్యులు టమాటాకు దూరం కాగా, ప్రస్తుతం ధర భారీగా పతనమవడంతో ప్రతి ఒక్కరూ టమాటా కొనుగోలు చేస్తున్నారు. గతంలో టమాటా ధరలు పెరగడంతో కొందరు రైతులు భారీ లాభార్జన పొందారు. కొందరు అన్నదాతలు ఏకంగా కోటీశ్వరులయ్యారు. మొన్నటి వరకు భారీ లాభాలు పొందిన రైతులు ఇప్పుడు దారుణంగా తగ్గిపోతూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.